వెల్కమ్ టు మై ఛానల్ సెల్ఫ్ జాబ్ హంటర్. హాయ్ గైస్, ఈరోజు మనము ఒక జాబ్ నోటిఫికేషన్ కోసం చూద్దాము. ఆ జాబ్ సెంట్రల్ జాబ్. అది ఏంటంటే ఎస్ఎస్సి వాళ్ళు అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేశారు. అది కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అని ఆఫీసర్స్ పోస్టులు అవన్నీ. దీంట్లో మనం మొదటిగా జాబ్ యొక్క డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. దాని తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. దాని తర్వాత ఇంకా ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేస్తాం గైస్. కాబట్టి ఇది చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ జాబ్ కాబట్టి ఒక్కసారి మనం జాబ్ కనుక కొట్టేసామంటే ఇంకా మన లైఫ్ అనేది సెటిల్ అయిపోయినట్టే. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మొత్తం వీడియోని చూడండి. దాని తర్వాత మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, కామెంట్ చేయండి గాయ్స్. లెట్ గెట్ స్టార్ట్. డిస్క్రిప్షన్ చూసుకుంటే గాయ్స్, మనకి స్టార్టింగ్ డేట్ ఏమో 24/6/2024 స్టార్ట్ అయింది. అంటే జూన్ లాస్ట్ మంత్లోనే స్టార్ట్ అయింది. అది ఈ నెల 24/7/2024లో ఎండ్ అవుతుంది. అలాగే ఫీ పేమెంట్ అనేది లాస్ట్ డేట్ 25/7/2024 ఉంది. అండ్ అప్లికేషన్కి కరెక్షన్స్ కానీ ఏమైనా ఆన్లైన్ పేమెంట్ కాకపోవడం కానీ అలాంటివన్నీ మనం నెక్స్ట్ మంత్ 11th వరకు వాళ్ళు టైం ఇచ్చారు. దానిలో అప్పుడు మనం వరకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. అలాగే టైర్ 1 ఎగ్జామినేషన్ ఉంటుంది, అలాగే టైర్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 1 దాంట్లో క్వాలిఫై అయిన వారు మాత్రమే టైర్ 2 రాయగలుగుతారు. పోస్ట్ డీటెయిల్స్ చూసుకుంటే గైస్, వాళ్ళు మనకి లెవెల్ పే మోడల్స్ ఇచ్చారు. దాంట్లో ఎన్ని లెవెల్ పేస్ ఉన్నాయంటే లెవెల్ పే 7 ఉంది, లెవెల్ పే 6 ఉంది, అలాగే లెవెల్ పే 5 ఉంది, లెవెల్ పే 4 ఉంది. దీంట్లో లెవెల్ పే 7 అంటే హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ అన్నమాట. ఇది గ్రూప్ బికి క్లాసిఫికేషన్ చేసి వాళ్ళు పోస్టింగ్ ఇచ్చారు. వీళ్ళకి దేంట్లో జాబ్స్ వస్తాయంటే సెంట్రల్ సెక్రటరేట్ సర్వీస్కి, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరోకి, అలాగే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి, అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్కి, ఇంకా చాలా ఉన్నాయి. వీటిల్లో క్వాలిఫై అయ్యి ఎగ్జామ్ ప్రాపర్గా రాసి వాళ్ళు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ రకంగా అన్ని మనకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మనకు చూపించారు. దీంట్లో ఇవన్నీ ఉన్నాయి. ఈ గ్రూప్ బికి సంబంధించి, గ్రూప్ సి సంబంధించి జాబ్స్ అనేటివి ఫ్రెండ్స్. మీరు చూడండి ఒకసారి. ఈ పోస్టింగ్స్కి ఏజ్ లిమిట్ ఉంది ఫ్రెండ్స్. దాంట్లో ఏంటంటే వాళ్ళు మెన్షన్ చేశారు ఏ క్యాస్ట్, అకార్డింగ్ టు క్యాస్ట్ వాళ్ళు ఎంతమందికి ఎన్ని ఉండాలి అనేది వాళ్ళు డిసైడ్ చేశారు. దాంట్లో చూసుకుంటే ఎస్సీ ఎస్టీలకి ఏమో 5 years రిలాక్సేషన్ ఇచ్చారు, ఓబీసీ వాళ్ళకి 3 years ఇచ్చారు, అలాగే అన్రిజర్వ్డ్ వాళ్ళకేమో 10 years ఇచ్చారు, అండ్ ఓబీసీ వాళ్ళకేమో 13 years ఇచ్చారు, అట్లాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 15 years ఇచ్చారు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అంటే మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 years ఆఫ్టర్ ది మిలిటరీ ఒక సర్వీస్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ టైం నుంచి వెళ్ళి వాళ్ళు కౌంట్ చేశారు. ఇలా ఉంది గాయస్. ఇది ఏజ్ రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ జాబ్ పోస్టింగ్కి. ఈ ఎగ్జామ్ రాయడానికి ఫ్రెండ్స్ మనము సెంటర్స్ మనమే చూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనం ఏ సెంటర్ ఎక్కడ ఏంటి అనేది వాళ్ళు మొత్తం క్లియర్గా దానిలో మెన్షన్ చేసి ఉంటుంది. మనం స్టేట్ సెలెక్ట్ చేయగానే ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అనేటివి ఉన్నాయి అంటే వాళ్ళు ఒక చెక్ బాక్స్ లిస్ట్లో మొత్తం మనకు కనబడుతుంది. దాని ప్రకారంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని మనం ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ వచ్చిన తర్వాత వెళ్ళొచ్చు. స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్. దీంట్లో ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది అంతా ఇలా మనం చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ టైర్ ఎగ్జామ్కి ఏమో 4 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటేమో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఒకటి జనరల్ అవేర్నెస్, ఇంకోటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంకొకటి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. దీంట్లో 25 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 సెక్షన్స్ కలిపి మొత్తం 100 క్వశ్చన్స్. 100 క్వశ్చన్స్కి మ్యాక్సిమం మార్క్స్ 200 మార్క్స్. అంటే ఒక క్వశ్చన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. అలాగే టైం లిమిట్ ఏమో 1 hour 20 minutes ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే దీంట్లో ఇవన్నీ ఎగ్జామ్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మళ్ళీ మనకి ఎలా ఉంటుందంటే ఈ మార్క్స్ ఒకటి కరెక్ట్ అవుతే మనకు 2 marks వస్తాయి. అలానే ఒకటి రాంగ్ అయినప్పుడు
మనం ఆన్సర్ ఇచ్చిన క్వశ్చన్ రాంగ్ అయినప్పుడు వాళ్ళు 0.5 మార్క్ రాంగ్ ఆప్షన్ కింద ఆ మార్క్స్ అనేది వాళ్ళు తీసేసుకుంటున్నారు. అలాగే టైర్ 2 ఎగ్జామ్కి చూస్తే ఫ్రెండ్స్ మనకేమో 2 పేపర్స్ ఉంటాయి. ఒకటేమో పేపర్ 1లోనేమో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఎలా ఉందంటే దాంట్లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రిహెన్షన్, అలాగే జనరల్ అవేర్నెస్, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఏమన్నా ఉందా లేదా అని చెక్ చేయడం కోసం వాళ్ళు ఈ యొక్క సెక్షన్ కూడా ఇలా పెట్టి కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దాని తర్వాత సెకండ్ సెషన్కి వచ్చేవరకు మనకి డేటా ఎంట్రీ స్పీడ్ ఎట్లా ఉంది ఏంటి అనేది వాళ్ళు చెక్ చేయడం కోసం అది స్పెషల్గా పెట్టారు. అలాగే ఈ పేపర్ 2 అనేది ఎవరైతే స్టాటిస్టిక్స్ తీసుకుంటారో, అంటే ఇక్కడ చూస్తే మనం బేసికల్గా ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఆ రోల్ కానీ అప్లై చేస్తారో ఎక్కడంటే హోమ్ అఫైర్స్లో, వాళ్ళకి మాత్రమే పేపర్ 2 అనేది కండక్ట్ చేస్తారు. లేదంటే పేపర్ 1 వరకే సెకండ్ అటెంప్ట్లో సెకండ్ టైం వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసిన వాళ్ళు చేసేటప్పుడు అది మాత్రమే ఉంటుంది. అలాగే దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే టైర్ 1 ఎగ్జామ్ పాస్ అవుతారో వాళ్ళకి మాత్రమే టైర్ 2 ఎగ్జామ్ రాసే అవకాశం అనేది వాళ్ళు ఇస్తున్నారు. ఈ ఎగ్జామ్కి సిలబస్ చూసుకుంటే ఫ్రెండ్స్ దీంట్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి వాళ్ళు ఏమేమి అడుగుతున్నారో అనేది నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చారు. దాంట్లో వాళ్ళంతా అన్ని సిలబస్ మొత్తం మెన్షన్ చేశారు. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, లింక్ ప్రొవైడ్ చేస్తాము. అలాగే జనరల్ అవేర్నెస్ ఇలా ఏం టాపిక్స్ కవర్ అవుతున్నాయి, ఏం కాన్సెప్ట్స్ వాళ్ళు అడుగుతున్నారు, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఏం అడుగుతున్నారు, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్లో ఏ ఏరియాస్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. అలాగే టైర్ 2కి వచ్చేటప్పుడు కూడా సిలబస్ వాళ్ళు ఇచ్చారు ఫ్రెండ్స్. దాంట్లో వాళ్ళు డీటెయిల్గా అన్ని మెన్షన్ చేశారు. మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అంటే ఏంటి, దాంట్లో ఏ కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ కాన్సెప్ట్స్ అనేవి కావాలనేది వాళ్ళు చెప్పారు ఫ్రెండ్స్. అలాగే ఇలా చూసుకుంటూ వెళ్తే సిలబస్ మొత్తం వాళ్ళు ఇచ్చారు ఫ్రెండ్స్. మనం కేవలం చూసుకొని దాని అకార్డింగ్లీ మనం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడం ఫ్రెండ్స్. అంతకు మించి ఇంకా ఎక్కువ ఏం లేదు. ఓన్లీ ప్రిపరేషన్ మాత్రమే స్ట్రాంగ్ ఉంటే సరిపోదు ఫ్రెండ్స్. ఈ సిలబస్ అంతా చూస్తున్నారు కదా, ఈ సిలబస్ అంతా చదువుకోవాలి ఆ 2 ఎగ్జామ్స్కి. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇంకోటి మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఉంది. మోడ్ ఆఫ్ సెలెక్షన్ అంటే మనం ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అయినట్టు ఫస్ట్ ఎగ్జామ్లో. దాని తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళు సెకండ్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత దాంట్లో ఎంత ఎన్ని మార్క్స్ రావాలని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎవరైతే యూఆర్ కిందికి వస్తారో వాళ్ళకి 30% అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటారు. అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగ్జాంపుల్గా 100 మార్క్స్కి 30 మార్క్స్ రావాలి. అలాగే ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఉంటారు, వాళ్ళకి 25 మార్క్స్ వస్తే సరిపోతుంది. అలాగే రిమైనింగ్ అదర్ కేటగిరీస్ ఉన్నారు కదా క్యాస్టర్స్, వాళ్ళు ఎవరంటే ఎస్సీ ఎస్టీలు ఇంకా మిగతా వాళ్ళకి 20% వస్తే సరిపోతుంది. కాబట్టి పర్సంటేజ్ 100కి 25 మార్క్స్ 20 మార్క్స్ 30 మార్క్స్ అంటే తెచ్చుకోవడం ఈజీ ఫ్రెండ్స్, ఎంత కష్టమేం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి వీలైనంత త్వరగా. అలాగే ప్రిపేర్ కూడా అవ్వండి, ఎందుకంటే ఎగ్జామ్ అనేది వీళ్ళు కండక్ట్ చేసేది ఇంకొక 1 month 1.5 month ఉంది. కాబట్టి అంత కష్టమేం కాదు, మన సిలబస్ అంతా కవర్ చేయగలుగుతాం.